ఎద్దేడ్చిన ఏ ఉత్సవం రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. ధాన్యం కుప్పల మీదనే రైతన్న ప్రాణాలు పోతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుగుంట మండలంలో రసమై పర్యటించారు. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రసమై కాంగ్రెస్ పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరగోస పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కుప్పల మీదనే రైతన్న ప్రాణాలు విడుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి రైతులు పండించిన ప్రతి గింజను ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాబందు ప్రభుత్వం పోయి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే రైతుల కష్టాలు కడతేరుతాయన్నారు. రైతులు చాలా మంది బాధపడుతూ మాకు చాలా మంది కూడా ఫోన్ చేయడం జరిగింది. అన్న మేము ఒక్కొక్క రోజు నెల రోజులు అవుతా ఉన్నది ఈ రైతు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి వడ్లు పోసినాం. రోజు పొద్దుగాల వచ్చుడు, వాటిని ఆరబెట్టుడు, సాయంత్రం కుప్పేసి పోవడము, మళ్ళీ పొద్దుగాల రావాలి, మళ్ళీ ఆరబోయాలి, మళ్ళీ కుప్ప పోయాలి, ఇదే పనిగా నడుస్తూ ఉన్నది. మరి నెల రోజుల నుంచి కూడా దీన్ని పట్టించుకున్నటువంటి నాదు కూడా లేదు. మరి ఆ రోజు అడావిడిగా వచ్చారు, కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు, ఫోటోలు దిగిరు, మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే వాడు పత్త కూడా చూడడం లేదు. చాలా దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఒకానొక క్రమంలో ఈ వడ్లు పాడుగా పోయినా పర్వాలేదు, ఈ అమ్ముకోకన్నా పర్వాలేదు, ఏదో ఉపాధి పని చేసుకొని బతుకుతాం తప్ప ఈ ఎండల మేము పడి సావలేమని చెప్పేసి రైతులు చాలామంది పాపం ఫోన్లు చేసి బాధపడుతున్నటువంటి దుఃఖం కూడా మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఈ సర్కారుకు మొద్దు నిద్ర ఎందుకు పోతుందో మాకు అర్థమైతలేదు. మక్కలు చేతికి వచ్చి ఇప్పటికి నెల రోజులు అవుతూ ఉన్నది. మనమే చాలా సందర్భాలలో చెప్పినాం. ఎందుకనంటే ఈసారి మొదటిసారి మూడో పంట కూడా మక్క వేయడం జరిగినది. పత్తి అయిన వెంటనే కొంతమంది పొద్దుతిరుగుడు పువ్వు వేసారు, కొంతమంది మొక్కజొన్న వేసారు. ఇలా ఒక్కొక్క 35, 38, 35 పండాల్సినటువంటి కింటల్లో 40-45 కింటాల దాకా ఇలా మొక్కజొన్నలు రావడం జరిగింది. రైతులు చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకంటే సకాలంలో పెట్టుబడి రాక చాలా మంది అప్పులు తీసుకొచ్చుకొని పెట్టుబడి పెట్టి పండించుకుంటా ఉన్నారు. ఆ పెట్టుబడి కూడా ఇప్పటికి 2 ఎకరాల కత్తి ఆ పెట్టుబడి కూడా ఇంకా వస్తూనే ఉన్నది. వడ్లను అమ్ముకొని 3 నెలలు మొక్కజొన్నలు పండించుకొని 3 నెలలు వడ్లు పండిస్తే అమ్ముకోవడానికి కోసము 3-4 నెలలు తిప్పల పడాల్సినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా లేదు. గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మార్చిలోనే కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టేది, ఏప్రిల్ వరకు అయిపోయేది. ఎందుకంటే మే నెల వచ్చిందంటే రోనికర్త వస్తుంది కాబట్టి, అకాల వర్షాలు వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు మన ఏప్రిల్ నెలనే కంప్లీట్ చేసి